ఎఫెక్ట్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో మెయిన్లీ సాల్వేషన్ ఎఫెక్ట్, స్టీరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. ఈ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, నేమ్ సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం ఎలక్ట్రాన్ డెన్సిటీ ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డిస్ప్లేస్ అవడం వల్ల, అంటే మూవ్ అవ్వడం వల్ల ఏవైతే ఎఫెక్ట్స్ కాజ్ అవుతాయో వాటినే ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ అంటారు. సో ఈ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ అనేది 2 ways లో అవుతుంది. ఒకటి త్రూ బాండ్స్ ద్వారా అవుతుంది. సెకండ్ వన్ త్రూ స్పేస్ లో కూడా జరుగుతుంది. బాండ్స్ వల్ల డిస్ప్లేస్ అవుతుంది, స్పేస్ లో కూడా డిస్ప్లేస్ అవుతుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది. సో త్రూ బాండ్స్ లో 2 types ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్ ఎఫెక్ట్, సెకండ్ వన్ టెంపరరీ ఎఫెక్ట్. పర్మనెంట్ ఎఫెక్ట్, టెంపరరీ ఎఫెక్ట్. సో ఎప్పుడైనా మనం ఒక రియేజెంట్ వాడడం వల్ల ఏదైనా ఎఫెక్ట్ అనేది కాజ్ అయితే దాన్ని టెంపరరీ ఎఫెక్ట్ అంటారు. సో ఆ రియేజెంట్ రిమూవ్ చేసేగానే ఆ ఎఫెక్ట్ కూడా డిమినిష్ అయిపోతుంది. వేరే ఏదైనా రియేజెంట్ వాడినా వాడకపోయినా అందులో ఆ ఎఫెక్ట్ అనేది ఉంటే దాన్ని పర్మనెంట్ ఎఫెక్ట్ అంటారు. పర్మనెంట్ ఎఫెక్ట్ లో ఫస్ట్ వచ్చేసేది ఇండక్టివ్ ఎఫెక్ట్, సెకండ్ వన్ మీజోమెరిక్ ఎఫెక్ట్, థర్డ్ వన్ హైపర్ కాంజుగేషన్, ఫోర్త్ వన్ aromatization. టెంపరరీ ఎఫెక్ట్స్ లో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అండ్ స్పేస్ కి వచ్చేసరికి ఫీల్డ్ ఎఫెక్ట్. సో మనకి హాఫ్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్ అంతా కాజ్ అయ్యేది ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్లే. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసేది ఇండక్టివ్ ఎఫెక్ట్ కోసం. ఇవన్నీ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిస్కస్ చేసేది ఇండక్టివ్ ఎఫెక్ట్ కోసం. ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ కన్నా ముందు కోవాలెంట్ బాండ్స్ అనేవి 2 types. ఒకటి నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్స్, ఇంకొకటి పోలార్ కోవాలెంట్ బాండ్స్. పోలారిటీని బేస్ చేసుకొని కోవాలెంట్ బాండ్స్ అనేవి 2 types. ఒకటి పోలార్ కోవాలెంట్ బాండ్స్, ఇంకొకటి నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్స్. సో ఎప్పుడైనా 2 atoms కి మధ్య సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ, అంటే 2 atoms కి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే, ఏ ఎలక్ట్రోనెగటివిటీ అంటే డెల్టా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 0 ఉంటే అప్పుడు ఫామ్ అయ్యేది నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఫామ్ అయ్యేది పోలార్ కోవాలెంట్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమిన్, ఈ రెండాటి మధ్యలో ఇది పోలార్ కోవాలెంట్ బాండ్ కాదు, ఎందుకంటే ఇది రెండు సేమ్ ఐటమ్స్ అయినప్పుడు రెండాటికి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో ఇది పోలార్ కోవాలెంట్ బాండ్ కాదు, నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. క్లోరిన్ లేదా కార్బన్ సేమ్ ఐటమ్స్ మధ్యలో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. పోలార్ కోవాలెంట్ బాండ్స్ వచ్చేసరికి HCl లేదా H2O. సో ఇందులో ఏదైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఐటమ్, బి అనే ఒక ఐటమ్ తీసుకుని ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ బికి హై ఎక్కువ ఉంది కంపేర్ టు ఏ. అప్పుడు ఏం చేస్తుంది, బి ఏ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, దీనికి పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ క్లోరిన్ కి హైడ్రోజన్ కంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల
దీనికి పార్షియల్ నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ కేసులో కూడా కంపేర్ టు హైడ్రోజన్ ఆక్సిజన్ కి ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుంది. సో దీనికి పార్షియల్ నెగిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఇలా వచ్చే అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ వల్ల ఫామ్ అయ్యే బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోలార్ కోవలెంట్ బాండ్స్ అంటారు. సేమ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్న ఆటమ్స్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఏదైతే ఉందో దాన్ని నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అంటారు. సో ఇప్పుడు ఒక నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ కార్బన్ కార్బన్, ఒక పోలార్ కోవలెంట్ బాండ్ కార్బన్ క్లోరిన్. సో ఈ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ లో ఎటువంటి పొలారిటీ ఉండదు, ఎటువంటి పొలారిటీ అనేది ఉండదు. ఈ పోలార్ కోవలెంట్ బాండ్ లో పొలారిటీ అనేది ఉంటుంది. దీనికి పార్షియల్లీ నెగిటివ్ చార్జ్, దీనికి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్, దీనికి పర్మనెంట్ డైపోల్ అనేది ఉంటుంది. క్లోరిన్ కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ కార్బన్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకొని పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుందో దీనికి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, పోలార్ కోవలెంట్ బాండ్ ఒకే చైన్ లో కనుక ఉంటే కార్బన్ 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 క్లోరిన్. సో ఇక్కడ క్లోరిన్ అనేది ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుంది, దీనికి పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఎప్పుడైతే కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందో దీనికి పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ వస్తుంది, దీనికి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నామో అదే ఎలక్ట్రాన్ నెగిటివిటీ. కార్బన్ కి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ రావడం వల్ల ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది, మోడిఫైడ్ ఎలక్ట్రోనెగటివిటీ. మోడిఫైడ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏ అనే ఒక ఆటమ్ మీద పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే దాని ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఏ అనే ఒక ఆటమ్ మీద పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఒక ఆటమ్ మీద పాజిటివ్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే న్యూక్లియస్ పవర్ఫుల్ అవుతుంది. న్యూక్లియస్ పవర్ఫుల్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కార్బన్ తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే ఒక కార్బన్, ఇది బి అనే ఒక కార్బన్, ఇది సి అనే ఒక కార్బన్ అనుకుంటే ఈ సి అనే ఒక కార్బన్ తో కంపేర్ చేస్తే ఈ రెండింటికి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. సమ్వేర్ దీనికి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ రావడం వల్ల దీనికి ఏమైంది, దీంతో కంపేర్ చేస్తే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ కొంచెం పెరిగింది. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల దీనికి ఎక్కువ ఉండడం వల్ల ఈ కార్బన్ నుంచి బి అనే ఒక కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ బి అనే ఒక కార్బన్ మీద పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఈ బి అనే కార్బన్ దగ్గర పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ వచ్చిందో ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వచ్చింది. సో ఈ కార్బన్ కొంచెం ఎలక్ట్రోనెగటివిటీ దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో దీని మీద పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఇనీషియల్ గా ఈ కార్బన్ క్లోరిన్ అనేది పోలార్ కోవలెంట్ బాండ్, వీటి మీద పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ సేమ్ ఉంది. బట్ వేరే ఈ కార్బన్ ఏ అండ్ కార్బన్ బి ఏదైతే ఉందో ఇది నాన్ పోలార్ కోవలెంట్. కార్బన్ కార్బన్ రెండు వాటి మధ్య ఉండేది సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ. బట్ ఎప్పుడైతే ఈ పోలార్ కోవలెంట్ బాండ్ వచ్చి దీనికి అటాచ్ అయ్యిందో దీనిలో ఒక పొలారిటీ అనేది ఇండ్యూస్ అయింది. ఏమైంది, పొలారిటీ ఇండ్యూస్ అయింది. ఈ పోలార్ కోవలెంట్ బాండ్ అటాచ్ అవ్వడం వల్ల ఒక నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ లో పొలారిటీ ఇండ్యూస్ అవ్వడాన్నే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఒక పోలార్ కోవలెంట్ బాండ్ అంటే పోలార్ కోవలెంట్ బాండ్ లో ఉండే నెగిటివ్ ఒకవేళ పోలార్ కోవలెంట్ బాండ్ లో ఒక ఆటమ్ కి నెగిటివ్ చార్జ్ ఇంకో ఆటమ్ కి పాజిటివ్ చార్జ్ అంటే అది ఇండక్టివ్ ఎఫెక్ట్ కాదు. ఏదైతే ఒక నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ లో పోలార్ కోవలెంట్ బాండ్ ద్వారా పొలారిటీ అనేది వస్తుందో దాన్నే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ 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 క్లోరిన్ లో ఈ క్లోరిన్ కి పార్షియల్ నెగిటివ్ చార్జ్ కార్బన్ కి పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఉన్న ఇండక్టివ్ ఎఫెక్ట్ కాదు. బట్ ఈ కార్బన్ క్లోరిన్ వల్ల దీనికి పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అంటే ఈ రెండాటికి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ క్రియేట్ అవడం వల్ల ఈ రెండాటికి ఒక పొలారిటీ వచ్చింది కదా, దీన్నే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు.